ఉస్మానియా మెడికల్ కాలేజ్ ని మంత్రులు దామోదర రాజ నరసింహ, పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో ఇటీవలే నియామకమైన ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలను అందజేశారు. ఇప్పటికే 1284 మందిని నియమించడానికి నోటిఫికేషన్ వేశారని, వారు కూడా త్వరలోనే నియామక పత్రాలు అందుకుంటారని తెలిపారు. హాస్పిటల్ మంచిగా నడవాలంటే మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలన్నారు. కావాలి, మాకు ఉస్మానియా దవాఖాన కావాలని ఎంత పెద్ద ధైర్యంతో తీసుకునే నిర్ణయం అది. 31 ఎకరాలలో గోశామాయలో సుమారు 2000 కోట్ల రూపాయలతోటి ఉస్మానియా అంటే బ్రాండ్ ని మళ్ళీ తీసుకొస్తున్నాము ఇంకో రూపంలో. 10 ఏళ్ళలో నిర్ణయాలు తీసుకోలేకపోయాం, 20 ఏళ్ళ నిర్ణయాలు తీసుకోలేకపోయినాం. కానీ ఈ రోజు కోర్టుల కేసున్న గౌరవిస్తూ కానీ మళ్ళీ మన క్లైంట్లను కాపాడుకుంటూ చరిత్ర మళ్ళీ సృష్టించాలనే ఉద్దేశంతో ఇలా గోశామాయలో సుమారు 2000 కోట్ల రూపాయలతో 31 ఎకరాలలో వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ఏ న్యూ మోడర్న్ ఫ్యాసినేటింగ్ క్యాప్టివేటింగ్ ఉస్మానియా హాస్టల్ బిల్డింగ్ లే కొత్త కోర్సులు కావాలన్నా మాకు సూపర్ స్పెషాలిటీ ఉస్మానియాలో మీరు చెప్పరు కానీ నాకు తెలుసు. నేను డాక్టర్ కానీ నాకు అర్థమవుతుంది. కొద్ది చదువుకుంటా, నేను కూడా మా అప్ప నాకు చదివించిండు. అడిషనల్ డిపార్ట్మెంట్స్ కావాలి, సూపర్ స్పెషాలిటీ కోర్సులు కావాలి, ఇంకా కావాలి, మాకు డిపార్ట్మెంట్స్ కావాలి. అన్నిటి మీద కూడా అధ్యయనం చేస్తున్నాం. Anybody who disowns Usmania or Gandhi or whatever these hospitals, the branded hospitals, he will be doing harm to the society. మన బ్రాండ్ మనం కాపాడుకోలేదు, మన బాధ్యత. సో గవర్నమెంట్ హ్యాస్ ఎ వెరీ పేషెంట్ హియరింగ్. దేనికైనా గవర్నమెంట్ వినడానికి సిద్ధంగా ఉన్నది. రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలు ఏముంటాయి, ఒకరోజు ఈ సర్కారు ఉంటుంది, ఒకరోజు ఆ సర్కారు ఉంటుంది. చరిత్రలో మిగిలిపోయే పనులు మనం చేసుకోవాలి, చరిత్రలో గుర్తించుకునే పనులు మనం చేసుకోవాలి. ఆ దిశగా మా కృషి ఉంటుంది, మా ప్రయత్నం ఉంటుంది. మళ్ళీ రాబోయే కాలంలో కూడా రిక్రూట్మెంట్ పెరుగుతుంది. ఎక్కడ కూడా 100లో 85. నిర్మల్ జిల్లా